హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి, మా సబ్స్క్రైబర్స్ కి మా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా, ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. తప్పకుండా చక్కని చిట్కాలు ఇస్తాం. మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ 8328561975 లేదా 9703774744 కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలని, సూచనలు కూడా మీరు పొందవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం చాలా మంది కూడా సోరియాసిస్ తో బాధపడుతున్నారు. ఎంతో మంది కూడా మాకు ఫోన్ చేస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఎన్ని రకాల ట్రీట్మెంట్స్ తీసుకున్నా, ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నా కూడా ఈ సోరియాసిస్ అనేది అంత సులువుగా తగ్గేది కాదు. ఒక ప్రాంతంలో స్టార్ట్ అయ్యి ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతం శరీరం మీద వ్యాపిస్తూ ఉంటుంది. ఎన్ని రకాల ట్రీట్మెంట్స్, లోషన్స్ రాసినా టెంపరీగానే ఉంటుంది. మళ్ళీ ఆ ఫంగస్ అనేది మళ్ళీ పెరుగుకుంటూ వెళ్ళిపోతుంటుంది. కొంతమందికి తలలో, చేతిలో, కాలులో, వీపులో, పొట్టపైన, శరీరం అంతా కూడా ఈ సోరియాసిస్ అనేది రావడం జరుగుతుంది. దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంటుంది. దురద ఎక్కువగా ఉంటుంది, మంట ఉంటుంది. ఏదైనా పులుపు పదార్థాలు కానీ వేడి సంబంధించి తినట్లయితే తట్టుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ సోరియాసిస్ ని మేము కూడా ఎన్నో రకాల ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు నేను ఒక అద్భుతమైన చిట్కాని చెప్పబోతున్నాను. ఈ చిట్కా మీరు క్రమం తప్పకుండా కేవలము 45 నుంచి 60 రోజుల పాటు కనుక వాడినట్లయితే ఎంతటి సివియర్ గా ఉన్నటువంటి సోరియాసిస్ అయినా పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దీనికి మనకు కావాల్సిందల్లా ఏంటంటే చెప్పు తట్టాకు అని అంటే దాదాపుగా చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు దీన్ని హంసపాదు అని కూడా పిలుస్తారు. చెప్పు తట్టాకు లేదా హంసపాదు. ఇది మనకు సుమారుగా గడ్డి పొలాల ప్రాంతాల్లో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది చెప్పు తట్టాకు. ఒకవేళ ఇది ఎలా ఉంటుందో మీకు తెలియనైతే మామూలుగా గూగుల్లో కూడా మీరు చెప్పు తట్టాకు అని కొట్టినా, లేదంటే హంసపాదు అని కొట్టినా కూడా మీకు దాని నమూనా కడుతుంది. మనం చూస్తుంటాం సరదాగా అప్పుడప్పుడు గట్ల పైన పొలాల వంటి వెళ్ళినప్పుడు కూడా ఈ చెట్లను కూడా మనం చూస్తుంటాం. ఈ చెట్టును తీసుకొని వచ్చి, అక్కడ చిన్న చిన్నగానే ఉంటుంది, ఆకులు కూడా చాలా దగ్గరగా ముడుచుకున్నట్టుగా ఉంటాయి. దాన్ని తీసుకొని వచ్చి ఒకటి లేదా అంటే సుమారుగా ఒక పిరికెడు ఆకులు తీసుకున్నాం అనుకోండి. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా 1 లేదా 2 పచ్చి పసుపు కొమ్ముల్ని దంచి దీంట్లో కలపాలి. ఓకేనా? లేదా ఈ 2 పచ్చి పసుపు కొమ్ముల్ని ప్లస్ ఈ చెప్పు తట్టాకుని రెండింటిని బాగా దంచి మెత్తగా ముద్దలాగా చేసి దీనిని సరిపడినంత కొబ్బరి అంటే లేపనంలాగా రాయడానికి కావాల్సినటువంటి కొబ్బరి నూనెని అందులో కలిపి ఎక్కడైతే మీకు ఈ సోరియాసిస్ ఉందో ఆ ప్రాంతాల్లో మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు మర్దన చేసినట్టు చేసి కొద్దిసేపు ఆరనివ్వాలి. ప్రతిరోజు ఇలాగ చేయాలి. అంటే అది కనీసం ఒక 2 నుంచి 3 గంటల పాటు ఉండాలి. తర్వాత మీరు స్నానం చేసినా పర్లేదు, తుడుచుకున్నా పర్వాలేదు. మళ్ళీ ఒక జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్ చిట్కా, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చెప్పు తట్టాకు లేదా హంసపాదు ఆకు ఒక పిరికెడు తీసుకొని 1 లేదా 2 పచ్చి పసుపు కొమ్ములను తీసుకొని మెత్తగా దంచి ముద్దలాగా చేసుకొని దీనికి సరిపడినంత కొబ్బరి నూనె అందులో కలుపుకొని దీన్ని ఎక్కడైతే సోరియాసిస్ ఉందో ఆ ప్రాంతంలో ఆ మర్దన చేసి 1 లేదా 2 నిమిషాలు మర్దన చేసి అలాగే ఆరనివ్వాలి. దీనివల్ల మీరు 40 నుంచి 60 రోజుల్లో ఈ సోరియాసిస్ అనేది క్రమక్రమంగా తగ్గిపోయి మళ్ళీ నార్మల్ స్కిన్ రావడం అనేది మీరు గమనించవచ్చు. ఎలాంటి మెడిసిన్ అవసరం లేదు. కాకపోతే ఇది వాడే సందర్భాలలో మీరు పులుపు పదార్థాలు, చింత పులుపు కానివ్వండి, చికెన్, చేపలు, మందు, మద్యపానము ఇవన్నీ కూడా పూర్తిగా మానేసి కేవలం కూరగాయలు, ఆకుకూరలతో, మజ్జిగ ఇవే ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల మీ సమస్య చాలా త్వరగా ఎలాంటి పైసా ఖర్చు లేకుండా బయటపడవచ్చు. ఓకే, సో ఫ్రెండ్స్, మరే ఇతర సమస్యగా లేదా సోరియాసిస్ తో కనుక మీరు తీవ్రంగా బాధపడుతుందంటే దీనికి సంబంధించినటువంటి పూర్తి మెడిసిన్, గైడెన్స్ అన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే కొంతమందికి ఇవి అందుబాటులో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని సమస్యలు అంత త్వరగా కూడా క్యూర్ కాకపోవచ్చు. కాబట్టి ఇలాంటి సమయంలో మనం ఖచ్చితంగా వైద్యుల పర్యవేక్షణ, మెడిసిన్స్ వాడుకోవడం వల్ల ఇలాంటి సోరియాసిస్ లాంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి మనం త్వరగా బయటవచ్చు. మీరు ఇలాంటి సమస్యలతో కాక మరే ఇతర సమస్యలతో కూడా బాధపడుతున్నా పైన స్క్రోల్ నెంబర్స్ కి వాట్సాప్ ద్వారా లేదంటే ఫోన్ చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా అడ్రస్ కూడా నేరుగా సంప్రదించి మీ యొక్క అన్ని రకాల సమస్యలకు పరిష్కారాన్ని పొందవచ్చు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అమూల్యమైన సలహాలని, సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.